నమస్తే గణేష్ అన్న. నమస్తే గణేష్ అన్న. నమస్తే గద్దెలకొండ గణేష్ అన్న. తమ్ముళ్ళు ఎలా ఉన్నారా? కులాసేనా? ఎక్కడో మారుమూల చిన్న దొంగతనాలు చేసే మమ్మల్ని పెంచి ఇంత వాళ్ళని చేసావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలన్నా? బండలైన బద్దలు కొట్టే భీష్ముడు, కొండలైన పిండి చేసే కఠోరుడు గద్దెలకొండ గణేష్ ఉండగా ఆ దేవుడు కూడా మమ్మల్ని ఏమీ చేయలేడు. తమ్ముళ్ళు ఇంతకే మన భూపతి ఏం చేస్తున్నాడు రా? అన్నా, భూపతి ఎమ్మెల్యే అయినాక మనకి చాలా ఉపయోగపడుతున్నాడు. మన బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీగా మార్చేశాడు. అంతేకాదు గణేష్ అన్న, ఆ దుబాయ్ స్టేట్ మనకి ఇవ్వవలసిన అమౌంట్ మొత్తం ఆ భూపతి సెటిల్ చేశాడు. అంటే భూపతి మన పాలిట అస్త్రములా బ్రహ్మాస్త్రంలా మారాడు అనమాట. అవునన్నా. ఏమిటన్నా ఇంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు? తమ్మి, నేను ఇంతకాలం గంజాయి అమ్మి గజ్జి దొంగలా మారా, క్రొకేన్ అమ్మి కోట్లు సంపాదించా, స్మగ్లింగ్ చేసి ఈ చీకటి సామ్రాజ్యానికి మహాన్నయ్యా. ఇప్పుడు కోట్లకు పడగెత్తి పెద్ద డీల్ చేయబోతున్నా. ఏమిటన్నా డీల్? అంత పెద్దదా? ఆంధ్ర రాజధానిలో బాంబ్ బ్లాస్టింగ్, ఆలు ఖైదా కమేడర్ నుంచి డీల్ కుదిరింది. ఆ డీల్ ఎంత తెలుసా? 1000 కోట్లు. ఆ డీల్కి డైనమిక్ హీరో ఈ బెజవాడ బాబ్జీ ఉండగా మనల్ని ఎవడు ఏమి పీకలేడు. ఈ సిటీలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్లో, స్కూల్స్, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఏ ఒక్కటి వదలకూడదు. బాంబుల దాడికి బద్దలైపోవాలి. శవాలు కుప్పలు కుప్పలుగా మారాలి. నువ్వు నిశ్చింతగా ఉండన్నా. బీహార్ నుంచి మన మనుషులను రమ్మని చెప్దాం. మనం వేసే ఈ ప్లాను పేలవటానికి వీల్లేదు. మనం గురి పెట్టే పబ్లిక్ ఏరియాలో పేలిపోవాలి. రాజస్థాన్ నుంచి రాగానే, కజకిస్తాన్ నుంచి కాగానే పిలిపించండి. మనం వేసే ప్లాన్ వర్కౌట్ అవుతుందన్నా. మనం చేసే పని సక్సెస్ అవుతుంది. శబాష్ తమ్ముళ్ళ, శబాష్. సరే అన్న, మేము వెళ్ళి ఆ బాంబ్ బ్లాస్ట్ పనిలో రెడీగా ఉంటాం. అన్నట్టు మర్చిపోయా, వాడెవడో కిల్లర్ రణధీరంట. మన లారీలను అడ్డుకుని మన వాళ్ళని అడ్డుకున్నాడంట. వాడు వీరుడంట, సూర్యుడంట. కానీ
ఈ గద్దలకొండ గణేష్ వాడి తలకి తలకొరి పెట్టేవాడని వాడికి తెలియాలి. వాడి ప్రాణం తీసి వాడి రక్తంతో నీ పళ్ళకి పాలాభిషేకం చేస్తా అన్నా. వాడి గుండె తీసి నీకు గిఫ్ట్ గా ఇస్తానన్నా. మీరందరూ